హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఒక శుక్రవారము ఉపవాస కూడికలో ప్రభు సన్నిధానంలోకి ప్రభు మనలందరూ కూడా సమకూర్చాడు. దేవుని స్తుతించడానికి, ఘనపరచడానికి, ప్రార్థించడానికి గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చాడు. అందును బట్టి మనమందరూ కూడా దేవాది దేవునికి ఒకసారి రెండు చేతులెత్తి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మొదటిగా దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. రెండవదిగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం 1వ అధ్యాయం 5వ అధ్యాయం 1 నుంచి మొదటిగా 5 వచనాల వరకు మనం చదువుకుందాం. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణిలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయడని సీమోనుతో చెప్పగా. చిన్న ప్రార్థన చేసుకున్నా. జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ సమయంలో నా ప్రభువా, పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు యోహాను సువార్తల విషయాలను కూడా ధ్యానం చేస్తూ ఉండగా ప్రభువా, నీ దాసుడను సిలుబస్ రొట్టెను మరుగుపరిచి ప్రభువా మాతో మాట్లాడండి. నిలబడింది నేనే కానీ నీవే నా నోటి బొరబడి మమ్మల్ని అందరూ ఈ మాటల చేత బలపరచమని, సతనబడి కార్యములై పరచమని, ఈ వాక్యం మా అందరికీ మేమందరము గ్రహించుకొనడానికి కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 11, యోహాను సువార్త 21వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు. ఈ యొక్క సువార్తలలో దేవుడు కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలను మనకు బోధిస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని మనము చాలా సార్లు చెప్పుకున్నాం. ప్రియా దేవుని బిడ్డలు అయినను కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మరి పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరిచినటువంటి విషయాలను మీ ముందు కొంచెంసేపు మాట్లాడాలని ప్రభు నిలబెట్టుకున్నాడు కనుక కొన్ని విషయాలను ఈ లేఖన భాగంలో నుండి వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రియా దేవుని బిడ్డలారా, 1, 2, 3 వచనాలు మనము చూస్తే, జన సమూహము దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడుచుండగా. దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసమూహం మొత్తం కూడా చాలా మంది వచ్చారు. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా మంది వచ్చారు. అక్కడ ఆ యొక్క గుంపులుగా వచ్చేటువంటి సమయంలో ఆ యొక్క సరస్సు తీరమున, ఆ యొక్క గెన్నెసరేతు అనేటువంటి సరస్సు తీరమున దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ జనమందరూ కూడా గుంపులుగా వచ్చినప్పుడు అక్కడ నిలబడలేకుండా ప్రభు ఏం చేశారంటే, ఆ యొక్క వలలు గడుకుంటున్నటువంటి ఆ యొక్క దోణులు జాలరులను చూసి ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ 2 దోణులను చూసి వాటిలో సీమోనుదైనటువంటి ఒక దోణెను, సీమోను పేతురు వలలు అదే చేపలు పట్టడానికి సరస్సు తీరములో ఆ చేపలు పడుతున్నటువంటి ఆ దోణెను ఇమ్మని అడిగి కొద్దిగా ఎక్కి దాన్ని
సరస్సు తీరమున కొద్దిగా లోతుగా ప్రియాదేవుని బిడ్డలారా ఆ సరస్సు తీరమున లేకపోతే ఆ సరస్సులో ఆ దోణిలోకి కొంచెము దూరంగా వెళ్ళి ఆ జనసమూహం అందరూ కూడా ఆ లైన్లుగా నిలబడినప్పుడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియాదేవుని బిడ్డలు. అంటే ఇక్కడ మనము 2-3 విషయాలు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. నెంబర్ 1, దోణి నావ అనేవి మన యొక్క జీవితానికి సాదృశ్యాలుగా ఉన్నాయన్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ యొక్క వాక్యము చెప్పిన తర్వాత ఆ జనసమూహానికి బోధించిన తర్వాత ప్రభువు ఏం చెప్పాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ యొక్క 4వ వచనం ఒకసారి చదవండి. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలను వేయడని సీమోనుతో చెప్పగా. స్తోత్రం కదా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని ఒకసారి గమనించుకున్నట్లయితే ఈ యొక్క దోణి నావ మానవ జాతికి లేకపోతే మానవ జీవితానికి సాదృశ్యం అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే మీరు దోణిను లోతుకు నడిపించి వలలు వేయండి అన్నాడు. స్తోత్రం కదా, హల్లెలూయా. ఇప్పుడు చేపలు ఎక్కడ ఉంటాయండి? చేపలు ఎక్కడ ఉంటాయి? ఒడ్డున ఉంటాయా లేకపోతే లోతులో ఉంటాయా? చేపలు సరస్సు తీరము కానీ లేకపోతే ఆ యొక్క చెరువుల్లో కానీ లేకపోతే మనము గమనించుకున్నట్లయితే చేపలు ఒడ్డున ఉండవు. సరస్సు ఒడ్డున చేపలు ఉండవు. కానీ ఆ చేపలు మనకు మంచి చేపలు కావాలనుకుంటే లోతైనటువంటి ఆ యొక్క నీళ్ళల్లో మనము వలలు వేస్తే అప్పుడు ఆ యొక్క మంచి చేపలను మనము పట్టుకోవడానికి ఆస్కారం ఉండింది. స్తోత్రం కదా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు ఎప్పుడైతే ఆ పేతురుకు చెప్పాడో వెంటనే పేతురు అన్నటువంటి మాట ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ చూద్దాం 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. స్తోత్రం కదా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డ, యేసయ్యలో ఉన్నటువంటి సత్యాన్ని మాధుర్యాన్ని మనము గ్రహించాలి అంటే మన విశ్వాసము యేసయ్యలో మనము ఎంత లోతుగా లేకపోతే ఎంత లోతైనటువంటి విశ్వాసము కలిగి మనము నడుచుకుంటున్నామో దేవుని యొక్క మాటలు దేవుని వెంబడించే విధానములో ఆయన వాక్యాన్ని అర్థం చేసుకునే విధానములో ఆధ్యాత్మికంగా ఎంత లోతుగా మనము యేసయ్య వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం కదా, హల్లెలూయా. ఇక్కడ మనము యేసయ్య పేతురుకు చెప్పాడు దోణిను లోతుగా వేయమని చెప్పాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసయ్యను వెంబడించే విధానంలో ఆధ్యాత్మికంగా యేసయ్యను వెంబడించే విధానంలో యేసయ్య మీద నమ్మకం ఉంచే విధానంలో ఆధ్యాత్మికంగా జీవించే విధానంలో యేసయ్య మార్గాన్ని లేకపోతే ఆయన మాటలను అర్థం చేసుకునేటువంటి స్థితిలో మనము ఎంత లోతుగా మనము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాం, ఎంత లోతుగా మనము దేవునిని వెంబడిస్తున్నాం, ఎంత లోతుగా మనము దేవునిని అడుగుతున్నాం అనేటువంటి విషయాలన్నిటిని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం కదా, హల్లెలూయా. అంటే ఆధ్యాత్మికంగా ఎలాగో ప్రభుని మనం వెంబడిస్తున్నాం, లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో ఎలాగో మనము నడుచుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని మనము చాలా స్పష్టంగా గ్రహించాలి. అంటే మన విశ్వాసము యేసయ్యలో ఉన్న లోతును గ్రహించాలి, యేసయ్య మాటలో ఉన్నటువంటి శక్తిని మనము గ్రహించాలి. అలా గ్రహించకపోతే యేసయ్యలో మనము నిలకడగా జీవించలేము అన్నటువంటి విషయాన్ని కూడా దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సరస్సు తీరమున ఈ యొక్క సరస్సులో వారు రాత్రంతయు కష్టపడి వలలు వేశారండి. రాత్రంతయు కష్టపడి వలలు వేశారు సరస్సులో. వేసినను కూడా
పేతురు చెబుతున్న మాట ఏంటి? అయ్యా, రాత్రంతా కూడా మేము కష్టపడ్డాము, ఒక్క చేప కూడా మాకు పడలేదు, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు, అయినను నీ మాట చొప్పున మేము వలన వేస్తా ఉన్నారు. చబరగడ్డి ప్రభు నామాన్ని మహిమపడదా. అయినా ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ మాట అన్నందుకు పేతురు కొంచెము బాధపడి ఉండవచ్చు. ఎందుకంటే వారు రాత్రంతా కష్టపడ్డారు, చేపలేమి పడబోయేసరికి వలలు కడుక్కుంటున్నారు. చేపలేమి పడబోయేసరికి వలలు కడుక్కుంటూ ఉన్నారు. ఇక్కడ మనం గ్రహించాలి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. ఏ విశ్వాసి అయినా, ప్రభువుని వెంబడించేవారు, ప్రభు మార్గములో జీవించేవారు, దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనము గ్రహించకపోతే, దేవుని వాక్యములో ఉన్నటువంటి యథార్థతను మనము గ్రహించకపోతే, దేవుని వాక్యములో ఉన్నటువంటి లోతైన విషయాలు మనము గ్రహించకపోతే, మన జీవితాలు అభివృద్ధికరంగా, ఆశీర్వాదకరంగా ఉండము అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని లేఖనం ద్వారా మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఉదాహరణకు మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి అన్న. దేవునిలో మనము విశ్వాసముతో జీవిస్తున్నటువంటి మనము ఎంత లోతైనటువంటి అనుభవం కలిగి మనము ప్రార్థన చేస్తున్నామో ఒకసారి మనము గమనించుకోవాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము పౌరుషము కలిగి మనము జీవించాలి. ప్రార్థనలో పఠత్వం ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, రోషము కలిగి మనము ప్రార్థన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. యాకోబు చేసిన ప్రార్థనకు దేవుడు వచ్చి యాకోబుని ఆశీర్వదించడంటే కారణం ఏంటి? ఆయన మగసిరి గలవాడై రోషము కలిగి ప్రార్థించడని హగ్గయ్య ప్రవక్త ద్వారాగా దేవుని లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఎలాగ ప్రార్థన చేసినంట? పౌరుషము గలవాడై రోషము కలిగి మగసరితనంగా ప్రార్థన చేశాడట. హల్లెలూయా. మన జీవితాలలో దేవుడు మనకు ఒక గొప్ప కార్యము చేయాలి, దేవుడు మనకు ఒక గొప్ప మేలు చేయాలి, లేకపోతే దేవుడు మన జీవితంలో గాని మన కుటుంబంలో గాని గొప్ప ఆశీర్వాదము మనము చూడాలి అంటే ప్రియా దేవుని బిడ్డలుగా దేవునిలో లోతైనటువంటి అనుభవం కలిగి మనము నడుచుకోవాలి ఈ లోకంలో. స్తోత్రం. హల్లెలూయా. లోతైన అనుభవం కావాలి ప్రియా దేవుని బిడ్డలుగా. యేసయ్య చెప్పాడు, ధోనులను లోతుకు నడిపించి వలలు వేయమన్నాడు. అందుకు పేతురు, ప్రియా దేవుని రాత్రంతా కష్టపడి వలలు వేసాము గాని ఒక్క చేప కూడా మాకు దొరకలేదు అన్నాడు. ప్రియాదేవి అంటే ఏంటి? విశ్వాసి. ప్రియాదేవిని బిడ్డలారా, విశ్వాస జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మందిరానికి వస్తూ పోతూ దేవునిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, సత్యాన్ని, లోతును గ్రహించకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రభుని వెంబడించినా, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభులో భక్తి చేస్తున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు విశ్వాసముతో నడుచుకుంటున్నా, పైకి భక్తి జీవితమే అది ప్రియాదేవిని బిడ్డలారా. లోతైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి లేవు, లోతైనటువంటి అనుభవం కలిగి, లోతైనటువంటి వాక్యాన్ని నువ్వు లోతుగా అర్థం చేసుకున్నటువంటి స్థితిలో ఈనాటి దినాల్లో విశ్వాసులు చాలా మంది ఉండలేకపోతున్నారు. ప్రియాదేవిని బిడ్డలారా, దేవునిలో లోతైనటువంటి అనుభవం కావాలి. ప్రియాదేవిని బిడ్డలారా, దేవునిలో లోతైన అనుభవం కావాలంటే మనము దేవుని ఆత్మను మనము పొందుకుని జీవించాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏ ఆత్మను పొందుకోగలమా? దేవుని పరిశుద్ధాత్మను మనము పొందుకుంటే దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యం ఏంటో మనకు అర్థమైంది, దేవుని వాక్యములో ఉన్నటువంటి లోతు ఏంటో మనకు అర్థమైంది, దేవుని వాక్యాన్ని గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని, మనసును ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే ప్రియాదేవుని బిడ్డలారా, పేతురు వాళ్ళందరితో చెప్పాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు కూడా మీరు ప్రార్థన చేయండి అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా.
పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు మీరు ప్రార్థన చేయండి అనగానే ప్రభు మాటలు విని ప్రియా దేవుని దాదాపు 180 మంది మేడగదులకు వెళ్ళి ఏకాత్మ కలిగి, ఏక హృదయం కలిగి, ఏక మనసు కలిగి, ఒకే ఆత్మ కలిగి, ఐకమత్యము కలిగి వారు ప్రార్థన చేసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమొచ్చిందంట? పైనుంచి పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలుగా ప్రతి ఒక్కరిని తాకాడు. చప్పుడు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదామా? హల్లెలూయా. అంటే ఏంటి? ప్రభు చెప్పిన మాటను విని లోతుగా అర్థం చేసుకుని ప్రార్థన లోతైన అనుభవం కలిగి ప్రార్థన చేసేడు వాడు ప్రియా దేవుని బిడ్డలారా. అలాంటి ప్రార్థన పరిశుద్ధాత్మ, అలాంటి ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి, ఐకమత్యం కలిగి ప్రభు వైపు చూస్తూ ఎప్పుడైతే మనము పౌరుషము కలిగి, రోషము కలిగి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు తన ఆత్మ చేత మనలందరూ కూడా బలపరుస్తానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం జన హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలు ఇక్కడ అంటున్నాడు, యేసయ్యా నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నేను వలలు వేస్తా. నువ్వు చెప్పిన మాట ప్రకారంగా అంటే అంతవరకు అప్పుడు దాకా పేతురు ఏం చేశాడు? యేసు ప్రభువుని ఎలా చూశాడు? ఒక మానవ మాత్రుడుగానే చూశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుల్లో ఆ యేసయ్యలో ఉన్నటువంటి శక్తిని గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాడు. యేసయ్య దేవుని కుమారుడని, యేసయ్యలో ఉన్నటువంటి శక్తిని, యేసయ్యలో ఉన్నటువంటి బలాన్ని, యేసయ్యలో ఉన్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా ఆ యొక్క శక్తిని గ్రహించలేనటువంటి స్థితిలో ఈనాటి దినాల్లో చాలా మంది విశ్వాసులు అలాగనే జీవిస్తూ ఉన్నారు. పైకి భక్తి కదండి చేసేది, లోతైనటువంటి భక్తి జీవితం కలిగి మనము చేయాలి ప్రియా దేవుని బిడ్డలారా. అందుకనే ఆ యొక్క పేతురు, ఆ 2 దోణెలు యాకోబు, జెబెదయి కుమారులు వాళ్ళందరూ కూడా ప్రియా దేవుని బిడ్డ సరస్సులో పైపైకి వలలు వేశారు కానీ దోణెలు లోతుగా నడిపిస్తల్లా. పైకి చుట్టూరు వలలు వేశారు. ఒడ్డున చేపలు ఉంటాయా? ఉంటాయా? ఎంతసేపు వేసినారు, ఒడ్డునే వేస్తున్నారు కానీ దోణెలు లోతుగా నడిపిస్తలేదు. స్తోత్రం హల్లెలూయా. లోతుగా నడిపిస్తే కదా చేపలు పట్టేది, లోతుగా నడిపిస్తే కదా చేపలు పడేది వలలో. పైన ఒడ్డునేస్తే ఏం పడతాయి? పైకి భక్తి చేస్తే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? పైకి నువ్వు భక్తి చేస్తే, పైకి ప్రభువుని వెంబడిస్తే నువ్వు అనుకున్నది దేవుడు ఎట్లా నెరవేరుస్తాడు? నువ్వు అనుకున్నది ఎట్లా దేవుడు నీకు ఇస్తాడు? నువ్వు కోరుకున్నది దేవుడు ఎట్లా నీకు ఇస్తాడు? నువ్వు ఆశ కలగదాన్ని దేవుడు నీకు ఎట్లా అనుగ్రహిస్తాడు? ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని పై పెదవులతో మనం ప్రభుని వెంబడించకూడదు, స్తుతించకూడదు. పై పెదవులతో ప్రభుని ఆరాధించకూడదు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఆరాధించాలి. స్తోత్రం చేత హల్లెలూయా. ఎవరి హృదయం అయితే ప్రభుతో కలిసిపోయిందో, ఎవరి హృదయం అయితే ప్రభుతో కలిసిపోయిందో, ఎవరు మనసు అయితే ప్రభుతో కలిసిపోయిందో వారు